హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు సెషన్లో మనం ఏపీ ఎఫ్బిఓ మెయిన్స్ అండ్ థానేదార్లో పేపర్ 2 జనరల్ సైన్స్ 50 మార్క్స్ పేపర్. ఇందులో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్లో ఈరోజు మనం యూనిట్ 4 రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ టాపిక్లో ఎంసీక్యూస్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Asexual reproduction is considered evolutionarily less advantageous mainly because asexual reproduction అనే దాన్ని సెక్సువల్ రిప్రొడక్షన్తో కన్సిడర్ చేస్తే కొంచెం తక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అని మనం కన్సిడర్ చేస్తాం. దేనికి రీజన్ ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ ఫ్యూవర్ ఆఫ్ స్ప్రింగ్స్, తక్కువ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కర్స్ ఇన్ సింపుల్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ ల్యాక్స్ జనరేషన్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ అనేది ఉండదు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పెషలైజ్డ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది కావాలని చెప్తున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ల్యాక్స్ జనరేషన్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్. సో ఈ పైన మిగతా ఆప్షన్స్ రాంగ్ అవుతాయి, ఎందుకంటే ఫ్యూ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి మనకి పాసిబుల్ కాదు, ఎందుకంటే మనం ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్స్ అనేది కూడా మనం అసెక్షువల్ రిప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇది ఓన్లీ సింపుల్ ఆర్గానిజమ్స్ కాదు, కొన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా మనం అసెక్షువల్ రిప్రొడక్షన్ జరపచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్లో స్పెషలైజ్డ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఏవి మనకి అవసరం లేదు. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి జెనెటిక్ వేరియేషన్ అనేది అసెక్షువల్ రిప్రొడక్షన్లో జరగదు. అలా కాకుండా మనకి సెక్షువల్ రిప్రొడక్షన్లో జెనెటిక్ వేరియేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఈ వేరియేషన్స్ వల్ల మనకి ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది సెక్షువల్ రిప్రొడక్షన్తో కంపేర్ చేస్తే కొంచెం అడ్వాంటేజెస్ అనేది తక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రీజనరేషన్ గురించి కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇట్ ఇన్వాల్వ్స్ స్పెషలైజ్డ్ సెల్స్ దట్ డివైడ్ అండ్ డిఫరెన్షియేట్. నెక్స్ట్ వన్, ఎవ్రీ ఆర్గానిజం క్యాపబుల్ ఆఫ్ రీజనరేషన్ కెన్ రీప్రొడ్యూస్ బై ఇట్. థర్డ్ ఆప్షన్, రీజనరేషన్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ జెనెటికల్లీ డిఫరెంట్ ఇండివిజువల్స్. వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్. రీజనరేషన్లో ఏమవుతుందంటే ఈ ఆర్గానిజమ్స్లో కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, వీటి ద్వారా దానంతటా అదే మళ్ళీ రీజనరేషన్ అనేది జరుపుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్, ఎవ్రీ ఆర్గానిజం క్యాపబుల్ ఆఫ్ రీజనరేషన్ కెన్ రీప్రొడ్యూస్ బై ఇట్. అన్ని ఆర్గానిజమ్స్ అనేవి మనకి రీజనరేషన్ జరిగే ప్రతి ఆర్గానిజంలో ఈ ప్రాసెస్ ద్వారా కొత్త ఆర్గానిజమ్స్ అనేవి రావు. ఓకే, అండ్ నెక్స్ట్, రీజనరేషన్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ జెనెటికల్లీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. మనకి రీజనరేషన్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి రావు, ఎందుకంటే మనకి రీజనరేషన్లో ఏమవుతుంది, సో ఇది మనకి ఒక ఆర్గానిజం అనుకుంటే దీన్ని ఇక్కడ మనం కట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కొత్త ఆర్గానిజం, ఇది హెడ్ ఇది టెయిల్ అనుకుంటే మనం, సో మిడిల్లో కట్ చేసాం, టెయిల్ కట్ చేసిన పార్ట్కి కొత్తగా మళ్ళీ హెడ్ వస్తుంది, అండ్ హెడ్ కట్ చేసిన పార్ట్కి కొత్తగా టెయిల్ వస్తుంది. ఇక్కడ మనకి కొత్త ఆర్గానిజమ్స్ అనేవి రావు. అదే ఆర్గానిజం నుంచి టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి మాత్రమే వస్తాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఏంటి, ఓన్లీ ఆప్షన్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ప్రైమరీలీ బికాస్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది అగ్రికల్చర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెయింటైన్స్ డిజైరబుల్ ట్రైట్స్ అన్చేంజ్డ్. అంటే దాని పేరెంట్లో ఏవైతే క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయో, ట్రైట్స్ అంటే నథింగ్ బట్ మనం సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్స్. ఈ పేరెంట్లో ఏవైతే క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ మనకు వచ్చే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ ప్లాంట్స్ అనేవి కూడా ఏమైతే ఉంటాయో ఆర్ నెక్స్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కూడా ఆ క్యారెక్టర్స్ చేంజ్ అవ్వకుండా సేమ్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ కూడా వచ్చేలా చేస్తుంది. కాబట్టి అగ్రికల్చర్లో మోస్ట్లీ వెజిటేటివ్ ప్రాపగేషన్ని మనం యూజ్ చేస్తాం. సో మిగతా ఆప్షన్స్ చూస్తే న్యూ జెనెటిక్ కాంబినేషన్స్, వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనకు అసలు న్యూ జెనెటిక్ కాంబినేషన్స్ రావు. అండ్ నెక్స్ట్ వన్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ సీడ్స్. సో ఇది కూడా మనకి ప్రైమరీగా దేనికి యూజ్ చేస్తారు అని అడిగారు కాబట్టి సీడ్ రీజన్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవ్వదు.
ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్ష్యూర్స్ రెసిస్టెన్స్. వెజిటేటివ్ ప్రాపగేషన్లో డిసీజెస్కి రెసిస్టెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అనేది పాస్ ఆన్ అవుతాయి త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పార్థెనోజెనసిస్ ఈస్ ఎవల్యూషనరీలీ సిగ్నిఫికెంట్ బికాస్. పార్థెనోజెనసిస్ అనేది ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది ఎందుకు అని అడుగుతున్నారు. ప్రొడ్యూసెస్ గ్రేటర్ జెనెటిక్ వేరియేషన్, ఎక్కువ జెనెటిక్ వేరియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో కాదు. అక్కర్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్ బట్ ఇన్వాల్వ్స్ గ్యామెట్ ఫార్మేషన్. సో సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పార్థెనోజెనసిస్ అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్ జరగకుండా మనకి ఫ్రూట్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం పార్థెనోజెనసిస్ అంటాం. ఇందులో మనకి ఫెర్టిలైజేషన్ జరగదు, కానీ గ్యామెట్ ఫార్మేషన్ అనేది మాత్రం జరుగుతుంది. ఓకే. కాబట్టి ఇది మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షువల్ రీప్రొడక్షన్ కంట్రిబ్యూట్స్ టు ఎవల్యూషన్ మెయిన్లీ త్రూ. సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఎవల్యూషన్కి ఎక్కువ కంట్రిబ్యూషన్ జరుగుతుంది దేని ద్వారా అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ర్యాపిడ్ మల్టిప్లికేషన్, ఆప్షన్ 2 ఫార్మేషన్ ఆఫ్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్, అండ్ ఆప్షన్ 3 జెనెటికల్ రికాంబినేషన్ డ్యూరింగ్ మియోసిస్, అండ్ ఆప్షన్ 4 రెడ్యూస్డ్ కాంపిటీషన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ జెనెటికల్ రికాంబినేషన్ డ్యూరింగ్ మియోసిస్. జెనెటిక్ రికాంబినేషన్ అంటే క్యారెక్టర్స్లో మనకి చేంజెస్ అనేవి జరుగుతాయి, పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వస్తున్న వాటిలో చేంజెస్ జరుగుతాయి కాబట్టి దాన్ని మనం జెనెటిక్ రికాంబినేషన్ అంటాం. ఎవల్యూషన్ రావాలంటే మనకి ఏమవ్వాలి, వేరియేషన్స్ అనేవి రావాలి. ఈ వేరియేషన్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయి, మియోసిస్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ మియోసిస్ జరిగినప్పుడు మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఈ వేరియేషన్స్ వచ్చినప్పుడే మనకి ఎవల్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి సెక్షువల్ రీప్రొడక్షన్లో మియోసిస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. విచ్ ఈవెంట్ డైరెక్ట్లీ రిజల్ట్స్ ఇన్ జెనెటిక్ వేరియేషన్ డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఏ ఈవెంట్ వల్ల డైరెక్ట్గా ఈ వేరియేషన్స్ అనేవి మనకి వస్తాయి అని అడుగుతున్నారు. పాలినేషన్, ఫర్టిలైజేషన్, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్, అండ్ గ్రోత్ ఆఫ్ ఎంబ్రియో. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ అనేవి అరేంజ్ అయ్యేదాన్ని బట్టే మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజార్డర్స్ తీసుకుంటే డిఫరెంట్ డిజార్డర్స్ అనేవి వస్తాయి మనకి, ట్రైజోమీ, మోనోజోమీ, నల్లిజోమీ, ఇలాంటి డిజార్డర్స్ వస్తాయి. ఇవి దేని వల్ల వస్తాయి, ఈ క్రోమోజోమ్స్ అనేవి డిలీట్ అవ్వడం వల్ల కానీ ఆర్ అడిషన్ అవ్వడం వల్ల కానీ మనకి డిజార్డర్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా మనకి కరెక్ట్ అరేంజ్మెంట్ అనేది జరిగితే మనకి కొత్త వేరియేషన్స్ అనేవి మనకి నెక్స్ట్ జనరేషన్స్లో వస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ అడాలసెన్స్ ఈస్ బయోలాజికల్లీ మార్కెడ్ బై. హ్యూమన్ అడాలసెన్స్ స్టేజ్లో ఉన్నారని మనం దేన్ని బట్టి చెప్తాం. కంప్లీషన్ ఆఫ్ గ్రోత్, ఆన్సెట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ, ఆర్ సెసేషన్, నథింగ్ బట్ స్టాప్ అవ్వడం, స్టాపింగ్ ఆఫ్ హార్మోనల్ యాక్టివిటీ, ఆర్ రిడక్షన్ మెటబాలిక్ రేట్. దేని ద్వారా జరుగుతుంది అన్నారు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఆన్సెట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ. రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడే హ్యూమన్ అడాలసెన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ రోల్ ఆఫ్ హార్మోన్స్ డ్యూరింగ్ అడాలసెన్స్ ఈస్ టు. ఈ అడాలసెన్స్ జరుగుతున్నప్పుడు హార్మోన్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అని అడుగుతున్నారు. రిపేరింగ్ టిష్యూస్, రెగ్యులేట్స్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, కంట్రోల్ డైజెషన్, అండ్ ప్రివెంట్ ఏజింగ్. మెయిన్లీ ఫస్ట్ ఈ హార్మోన్స్ ఏంటి మనకి, టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్. ఈ హార్మోన్స్ మనకి అడాలసెన్స్లో మెయిన్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఇవి మనకి దేనికి హెల్ప్ అవుతాయి అంటే సెకండరీ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేయడానికి మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాయి అడాలసెన్స్ స్టేజ్లో. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై పాలినేషన్ ఈస్ నాట్ ఈక్వివలెంట్ టు ఫెర్టిలైజేషన్. దీని గురించి ఫస్ట్ మనం క్లారిటీ అనేది తీసుకుందాం. అసలు పాలినేషన్ అంటే ఏంటి. సో మనకి ఈ గ్యామెట్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అనేది జరిగితే దాన్ని మనం పాలినేషన్ అంటాం. ఓకే. ట్రాన్స్ఫర్ జరిగేదాన్ని మనం పాలినేషన్ అంటాం. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన ప్లాంట్లో ఇప్పుడు రెండు, మన ఫ్లవర్లో మేల్ ఫీమేల్ రెండు ఒకే చోటు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీటి ఫ్యూజన్ అనేది జరిగితే దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. ఓకే. ఈ ఫ్యూజన్ని బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ జరిగితే దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, పాలినేషన్ ప్రిసీడ్స్
ఫర్టిలైజేషన్ సెకండ్ ఆప్షన్. అంటే పాలినేషన్ ముందు జరిగి తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఓవ్యూల్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ డెవలప్స్ ఇంటూ. ఇప్పుడు మనకి ఫస్ట్ పాలినేషన్ అయిపోయింది, ఇందాకే డిస్కస్ చేసాం. పాలినేషన్ తర్వాత ఫర్టిలైజేషన్ అయిపోయింది. ఈ ఫర్టిలైజేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? ఈ ఫ్లవర్ ఇది మనం మొత్తం ఓవరీ అనుకుందాం. ఇది ఫ్లవర్ లోపల ఉన్న ఓవరీ, దీని లోపల మనకి ఓవ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఓవ్యూల్స్. ఈ మొత్తం ఓవరీ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి? ఇది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ దీని లోపల ఉన్న ఓవ్యూల్స్ అనేవి మనకి సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సేమ్ యాజ్ లైక్ మన ఫ్రూట్ ఇలా ఉంటుంది, ఫ్రూట్ లోపల మనకి సీడ్స్ ఉంటాయి. సేమ్ అలానే ఓవరీ ఉంటుంది, ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఓవరీ ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్స్ సీడ్గా కన్వర్ట్ అవుతాయి. మనకి ఓవ్యూల్స్ అడిగారు కాబట్టి ఓవ్యూల్స్ దేనిలా కన్వర్ట్ అవుతాయి? సీడ్స్లా కన్వర్ట్ అవుతాయి. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ డబుల్ ఫర్టిలైజేషన్ ఈస్ కన్సిడర్డ్ యూనిక్ బికాస్. డబుల్ ఫర్టిలైజేషన్ అనేది ఒక యూనిక్ ప్రాసెస్ దేనికి అని అడుగుతున్నారు. డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్, మనకి డబుల్ ఫర్టిలైజేషన్లో ఏమవుతుంది? ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది అండ్ ఒక ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అనేది హ్యాప్లాయిడ్ స్టేజ్ అండ్ ఎండోస్పర్మ్ వచ్చేసి ట్రిప్లాయిడ్ స్టేజ్. రెండు ఫర్టిలైజేషన్స్ జరిగి మనకి రెండు డిఫరెంట్ ప్రోడక్ట్స్ వచ్చాయి కాబట్టి దీన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. ఓకే, అందుకే దీన్ని యూనిక్ ప్రాసెస్ అన్నారు. అన్ని మిగతా మనకు ఫర్టిలైజేషన్లో ఏమవుతుంది? ఓన్లీ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. కానీ డబుల్ ఫర్టిలైజేషన్లో మనకి ఎంబ్రియోతో పాటు ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ వచ్చేసి మనకి ఒక యూనిక్ ప్రాసెస్. ఓకే, ఎండోస్పర్మ్ ఫామ్ అవ్వడానికి మనకి ఏమవుతుంది? ఒక న్యూక్లియర్ మేల్ గ్యామెట్ వచ్చేసి పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పోలార్ న్యూక్లియై డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది అండ్ మేల్ గ్యామెట్ మనకి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. రెండు కలిపితే మనకి ట్రిప్లాయిడ్ కండిషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ స్లోవర్ దాన్ అసెక్షువల్ రిప్రొడక్షన్? ఏ స్టేట్మెంట్ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ స్లోవర్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కంపేర్డ్ టు అసెక్షువల్ రిప్రొడక్షన్? రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మియోసిస్ అండ్ ఫర్టిలైజేషన్, లో సర్వైవల్ రేట్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ హార్మోన్స్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఈ మియోసిస్ అండ్ ఫర్టిలైజేషన్ అనేది జరగడానికి కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి ఇది మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్తో కంపేర్ చేస్తే కొంచెం స్లోవర్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ డ్యూరింగ్ హ్యూమన్ అడాలసెన్స్ హ్యాస్ బోత్ బయోలాజికల్ అండ్ సైకలాజికల్ కాంపనెంట్స్? ఏ చేంజ్లో మనకి బయోలాజికల్ అండ్ సైకలాజికల్ కాంపనెంట్స్ రెండు కనిపిస్తాయి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, మూడ్ స్వింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ కంటిన్యూటీ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ అక్రాస్ జనరేషన్స్? ఏ జనరేషన్స్కి క్రోమోజోమ్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండడానికి మనకి ఏ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది అన్నారు? మైటోసిస్, మియోసిస్ ఫాలోడ్ బై ఫర్టిలైజేషన్, బైనరీ ఫిషన్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, మియోసిస్ ఫాలోడ్ బై ఫర్టిలైజేషన్. మియోసిస్ జరగడం వల్ల మనకి ఏమవుతుంది? మన క్రోమోజోమ్స్ అనేది హాఫ్ అయిపోతాయి. ఈ హాఫ్ అయిపోయిన క్రోమోజోమ్స్కి తర్వాత ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు మళ్ళీ ఇంకొక అదర్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి యాడ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇలా క్రోమోజోమ్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది జనరేషన్స్ తర్వాత, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి. ఓకే, నెక్స్ట్. విచ్ రీప్రొడక్టివ్ స్ట్రాటజీ ఈజ్ లీస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్? అంటే కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్లో ఏ స్ట్రాటజీకి ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉండదు అని అడుగుతున్నారు. సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్, పార్థెనోజెన్సిస్ ఆర్ క్రాస్ పాలినేషన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి అంత ఎక్కువ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు ఈ స్ట్రాటజీలో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద రోల్ ఆఫ్ మియోసిస్ ఇన్ ఎవల్యూషన్? అసలు ఎవల్యూషన్లో మియోసిస్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నారు.
సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మియోసిస్ యొక్క రోల్ ఏంటి. మియోసిస్ జరగడం వల్ల నెంబర్ రెడ్యూస్ అయిపోతుంది అండ్ మియోసిస్ జరిగిన తర్వాత మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనకి కొత్త క్రోమోసోమ్స్ అనేవి వస్తాయి కాబట్టి అక్కడ మనకి రికాంబినేషన్ నథింగ్ బట్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. దానివల్ల మనకి ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ జనరేట్స్ జెనెటిక్ రీకాంబినేషన్. ఓకే, సో చిన్న అనౌన్స్మెంట్, మనకి మన బీజీఎస్ క్లాసెస్లో ఏపీ ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ రాస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి ఆర్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు మీ అనలైజేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్స్ పెడుతున్నాం, ఎన్ని తప్పులు పడుతున్నాయి, మనకి నెగిటివ్ మార్క్స్ వల్ల మనం ఎంత కిందకి వెళ్ళిపోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో ఫేస్ చేసే ఉంటారు. కరెక్ట్స్ ఎక్కువైనా కానీ మళ్ళీ దాంతోపాటు నెగిటివ్స్ అనేది ఎక్కువ అయ్యడం వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఈ నెగిటివ్స్ తగ్గించుకొని మన అక్యూరసీని పెంచుకోవడం కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మెయిన్లీ మెయిన్స్ టాపిక్ అండ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనకి మొత్తం 9 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్లో 100 క్వశ్చన్స్, టోటల్గా 900 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో 4 ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాం కాబట్టి టోటల్గా మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం వల్ల ఇది మీరు ఒరిజినల్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యి రాస్తే మీకు మనకి ఎన్ని కరెక్ట్స్ అవుతున్నాయి, ఎన్ని తప్పులు అవుతున్నాయి, మన నెగిటివ్ మార్క్స్ వల్ల మన ర్యాంక్ ఎంత కిందకు వచ్చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ రాస్తుంటారు కాబట్టి అందరితో మీరు మీ ర్యాంక్ని అండ్ మీ మార్క్స్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక్కొక్క టాపిక్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వేరే టాపిక్స్ గురించి ఈ కింద ఉన్న నెంబర్ 6281171197కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫారెస్ట్ ఆఫీసర్ ఎఫ్బిఓ పేపర్ 2 జనరల్ సైన్స్ పేపర్ కంప్లీట్ క్లాసెస్. ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 40 అవర్ క్లాసెస్. ఓకే, అండ్ ఈ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలాగా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో కంప్లీట్ 40 అవర్స్ అనేవి ఉంటాయి. సో లైవ్ యూనిట్స్ 9 యూనిట్స్, కంప్లీట్ మెయిన్ సిలబస్ 9 యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈచ్ క్లాస్లో మీకు మెయిన్స్ ఫోకస్డ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రతి క్లాస్ యొక్క నోట్స్. అండ్ ఈ 40 అవర్స్ క్లాసెస్లో మీకు మొత్తం 50 మార్క్స్ జనరల్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇది మీరు ఎలా చేస్తారు అంటే, సో మనకి 40 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి. దీన్ని మనం 20 అవర్స్ అంటే 2 టైమ్స్ స్పీడ్ చేసుకుంటే మనం ఈ క్లాసెస్ అనేవి 20 అవర్స్లో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఈ 20 అవర్స్ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయాలి. ఎలాగా అంటే, సో మార్నింగ్ 1 అవర్ చూడండి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 1 అవర్ క్లాస్ చూడండి. ఇలా మనకి డైలీ 2 అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. 2 అవర్స్ డైలీ 10 డేస్ మీరు చదివితే కంప్లీట్గా 20 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా 2 టైమ్స్ స్పీడ్లో చూస్తే. సో నథింగ్ బట్ మీకు 10 డేస్లో సో రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకున్న ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు మీకు ఎఫ్బిఓ కంప్లీట్ క్లాసెస్ జనరల్ సైన్స్ క్లాసెస్ రివిజన్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు ఈజీగా ఒక 2 to 3 టైమ్స్ రివిజన్ అనేది చేసుకోవచ్చు మెటీరియల్లీ. సో ఈ క్లాసెస్ వచ్చేసి 549 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో. అండ్ ఈ కోడ్ అనేది అవసరం లేదు. సో స్టూడెంట్స్ చాలామంది కోడ్ అప్లై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారని కోడ్ తీసేసాం. సో డైరెక్ట్గా 549కి అవైలబుల్గా ఉంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకున్నా, వేరే టాపిక్స్ యొక్క డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ ఫ్రీ కంటెంట్ ఏమొస్తుంది అంటే, క్లాసెస్ కాకుండా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నోట్స్ అండ్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 600 క్వశ్చన్స్, ఇది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఏపీ కరెంట్ అఫైర్స్, అది 1 year కరెంట్ అఫైర్స్ January to December 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు 149 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది.
బోత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, ఇందులో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ అండ్ మనకి అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ అనేవి కూడా ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. ఇది మనకి ఏపీ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓకే కాకుండా కంప్లీట్ 21 నోటిఫికేషన్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇది పర్చేస్ చేయాలనుకున్నా కూడా కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ ఎస్ఏ. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్, ఇది మేజర్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మనకి బోత్ తెలుగులో అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఉన్న టాపిక్స్ ప్రకారం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మీద 10 ఎస్సేస్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద 10 ఎస్సేస్ అండ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు డూస్ అండ్ డోంట్స్, అంటే మనం ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అనేది కూడా మీకు దీంతోపాటు ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు కానీ లేదా 1 డే ముందు కానీ మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఉన్న ఈ 2 టాపిక్స్లో నుంచి కంప్లీట్గా ఆ టాపిక్స్ యొక్క ఇన్డెప్త్ మ్యాటర్ అండ్ పాలసీస్ ఆర్ స్కీమ్స్ కానీ అండ్ సెంట్రల్ రిలేటెడ్ డేటా అండ్ స్టేట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఈ టాపిక్స్ గురించి ఈ మొత్తం కంప్లీట్ మ్యాటర్ అనేది మీకు ఈ ఎస్ఏస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎస్ఏస్ కూడా మనకి 149 రూపీస్ అండి జనరల్గా. సో ఆఫర్లో 99 రూపీస్లో ఉన్నాయి. సో ఎవరెవరైతే మేము ఒకసారి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ చూసుకోవాలి అనుకున్నా, డూస్ అండ్ డోంట్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నా, ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ ఎస్ఏస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫరెన్షియేట్స్ గ్రోత్ ఫ్రమ్ డెవలప్మెంట్? గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. గ్రోత్లో మనకి ఏమవుతుంది? సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్లో మనకి ఫంక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఫంక్షనల్ మెచ్యూరిటీ అనేది మనకి డెవలప్మెంట్లో జరుగుతుంది. ఓకే, విచ్ ఫ్యాక్టర్ మోస్ట్ డైరెక్ట్లీ రెగ్యులేట్స్ ఫిజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్యూబర్టీ? ప్యూబర్టీ అప్పుడు ఫిజికల్ చేంజెస్ అనేవి దేని ద్వారా జరుగుతాయి అని అడుగుతున్నారు. నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ ఎంజైమ్స్, సెక్స్ హార్మోన్స్ ఆర్ వైటమిన్స్? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. హార్మోన్స్ వల్ల మనకి ప్యూబర్టీ స్టేజ్లో ఫిజికల్ చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ కన్సిడర్డ్ డిసడ్వాంటేజ్ ఇన్ లాంగ్ రన్? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలంగా మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వకూడదు, దానివల్ల అది డిసడ్వాంటేజ్ ఎందుకు అని అడుగుతున్నారు. లో yield, increased competition, susceptibility to diseases and slow reproduction. Answer is third option, susceptibility to diseases. అంటే ఒకే కైండ్ ఆఫ్ క్రాప్ను మనం కంటిన్యూస్గా అదే వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసి మళ్ళీ అవే ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఒక దానిలో ఉన్న డిసీజ్ అనేది వేరే దానికి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఫేజ్ ఇన్ హ్యూమన్స్? రీప్రొడక్టివ్ ఫేజ్ని బిగిన్ అయింది అని మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తాం? బర్త్, అడాలసెన్స్, అడల్ట్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్. సో ఇది ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ ఫాలో అయితే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్, అడాలసెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రీప్రొడక్టివ్ మెథడ్ కంట్రిబ్యూట్స్ లీస్ట్ టు బయోలాజికల్ ఎవల్యూషన్? బయోలాజికల్ ఎవల్యూషన్లో మనకి తక్కువ సిగ్నిఫికెన్స్ ఉన్న రీప్రొడక్టివ్ మెథడ్ ఏది అని అడుగుతున్నారు. క్రాస్ ఫర్టిలైజేషన్, సెల్ఫ్ ఫర్టిలైజేషన్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఆర్ అసెక్షువల్ రిప్రొడక్షన్? ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనకి సెక్షువల్ మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. లీస్ట్ కంట్రిబ్యూషన్ అన్నప్పుడు ఏమవుతుంది? అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ డిస్టింగ్విషెస్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ ఫ్రమ్ దట్ ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్కి హ్యూమన్స్కి మధ్య సెక్షువల్ రిప్రొడక్షన్లో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ రెండిట్లో జరుగుతుంది, క్రోమోజోమ్స్ రెండిట్లో ఉంటాయి, అండ్ మియోసిస్ కూడా రెండిట్లో జరుగుతుంది. అండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ హ్యూమన్ గ్రోత్ ఈస్ సైంటిఫికల్లీ కరెక్ట్? హ్యూమన్ గ్రోత్ గురించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. గ్రోత్ స్టాప్స్ కంప్లీట్లీ ఆఫ్టర్ అడాలసెన్స్. రాంగ్. గ్రోత్ ఈస్ యూనిఫామ్ త్రూఅవుట్ ద లైఫ్. త్రూఅవుట్ ద లైఫ్ మనకు గ్రోత్ అనేది అన్ని పార్ట్స్లోనూ జరగదు. అండ్ గ్రోత్ రేట్ వ్యారీస్ విత్ ఏజ్. ఇది కరెక్ట్. ఓకే, గ్రోత్ రేట్ అనేది మనకి ఏజ్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. గ్రోత్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ హార్మోన్స్. ఇది కూడా రాంగ్. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ హ్యూమన్ రీప్రొడక్టివ్ డెవలప్మెంట్? రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ యొక్క స్టేజెస్ అడుగుతున్నారు. సో ఈ స్టేజెస్ చైల్డ్హుడ్ తర్వాత ప్యూబర్టీ, ప్యూబర్టీ రాదు. ఓకే, ఫస్ట్ అడాలసెన్స్ రాదు, చైల్డ్హుడ్ తర్వాత అడాలసెన్స్ రావాలి. సో ఇది కరెక్ట్ ఉంది. చైల్డ్హుడ్, అడాలసెన్స్ అండ్ లాస్ట్ స్టేజ్ ప్యూబర్టీ. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బయోలాజికల్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ వై ఆఫ్ స్ప్రింగ్ రిసెంబుల్ దేర్ పేరెంట్స్? మనకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్స్ అనేవి, సో ఇది మన పేరెంట్ అనుకుంటే ఇది పేరెంట్ జనరేషన్ అండ్ ఇది నెక్స్ట్ వచ్చిన జనరేషన్, వీటిని మనం ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. ఇవి వీటికి సిమిలర్గా ఉన్నాయి అని ఏ ప్రిన్సిపల్ చెప్తుంది అని అడిగారు. ఆప్షన్ 1 ఎవల్యూషన్, హెరిడిటీ, అడాప్టేషన్ ఆర్ గ్రోత్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, హెరిడిటీ. ఓకే, హెరిడిటీ అంటే ఏంటి? మనకి సేమ్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ నుంచి పేరెంట్ జనరేషన్ నుంచి మన నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్మిట్ అయితే సేమ్ క్యారెక్టర్స్ అనేవి నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్, దాన్ని మనం హెరిడిటీ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హెరిడిటీ ఆపరేట్స్ ప్రైమరీలీ త్రూ విచ్ బయోలాజికల్ యూనిట్? ఏ బయోలాజికల్ యూనిట్ ద్వారా హెరిడిటీ నథింగ్ బట్ హెరిడిటీ దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అని అడుగుతున్నారు. సెల్ మెంబ్రెయిన్, జీన్, సైటోప్లాజమ్ ఆర్ రైబోసోమ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జీన్. జీన్స్ ద్వారా మనకి హెరిడిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, వేరియేషన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవల్యూషన్ మెయిన్లీ బికాస్. ఎవల్యూషన్ అనేది రావాలి అంటే మనకి వేరియేషన్స్ అనేది జరగాలి. ఎందుకు జరగాలి అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఇంక్రీజెస్ రీప్రొడక్షన్ రేట్, ఎనేబుల్స్ న్యాచురల్ సెలెక్షన్ టు యాక్ట్, reduces competition and ensures uniformity. Answer is second option, enables natural selection to act. అంటే న్యాచురల్ సెలెక్షన్ని బేస్ చేసుకొని ఏ క్యారెక్టర్స్ అయితే మనకు సెట్ అవుతాయో వాటిని బేస్ చేసుకొని వాటికి మనం అడాప్ట్ అయ్యి అక్కడ మనం ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే. And next question, which statement correctly explains physical basis of heredity? Answer is second option, D. DNA located on chromosomes carries genetic information. So heredity అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి క్రోమోసోమ్స్ లోపల డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఈ క్రోమోసోమ్స్ మనకి మదర్ నుంచి ఫాదర్ నుంచి కంప్లీట్గా 23 పేర్స్ వస్తాయి. ఓకే, సో మదర్ నుంచి హాఫ్, ఫాదర్ నుంచి హాఫ్ వస్తాయి. 23 అండ్ 23 పేర్స్ 46. ఓకే, సో వీటిలో 23 మదర్ నుంచి 23 ఫాదర్ నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోసోమ్స్ ఆ క్యారెక్టర్స్ వస్తాయి అండ్ మదర్ నుంచి వచ్చిన క్రోమోసోమ్స్ ఈ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి హెరిడిటీ ఎలా జరుగుతుంది? ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో క్రోమోజోమ్స్లో ఈ డిఎన్ఏ మనకు ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి హెరిడిటీ అనే దాన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ నాట్ ఇన్హెరిటెడ్? అక్వైర్డ్ క్యారెక్టర్స్ అనేవి ఎందుకు ఇన్హెరిట్ కావు అని అడుగుతున్నారు. దీనికి మనకి అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? మనకి ప్రీవియస్ జనరేషన్ మన ఫాదర్ మదర్స్ నుంచి వచ్చిన వాటిని అయితే మనం హెరిడిటీ ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ అవి. అలా కాకుండా అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే మన చుట్టూ మన ఎన్విరాన్మెంట్ నుంచి మనం తీసుకున్న క్యారెక్టర్స్ని దాన్ని మనం అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటాం. ఇవి మనకి జీన్స్లో ఉండవు. ఓకే, మన సరౌండింగ్స్ నుంచి మన ఎన్విరాన్మెంట్ని బట్టి మనకు వచ్చిన క్యారెక్టర్స్ కాబట్టి ఇవి నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్హెరిట్ కావు. ఓకే, ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, దే డు నాట్ ఎఫెక్ట్ జర్మ్ సెల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ఈ అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి ఇవి నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్హెరిట్ కావు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈవెంట్ ఇంట్రడ్యూసెస్ మ్యాక్సిమం వేరియేషన్ ఇన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్? మ్యాక్సిమం వేరియేషన్ అనేది ఏ ఈవెంట్ వల్ల వస్తుంది అన్నారు. ఫర్టిలైజేషన్, క్రాసింగ్ ఓవర్ డ్యూరింగ్ మియోసిస్,
DNA replication or mitosis. Answer is second option, crossing over during meiosis. ఆల్రెడీ చెప్పుకున్నాం, meiosis జరగడం వల్ల మనకి వేరియేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ ఈస్ జెనెటికల్లీ కంట్రోల్డ్ బికాస్ సెక్స్ డిటర్మినేషన్ అనేది హ్యూమన్స్లో కంట్రోల్గా జెనెటికల్లీ జీన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి ఎందుకు అన్నారు. బికాస్ ఫాదర్, మనకి ఫాదర్లో బోత్ అంటే ఫీమేల్లో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, అలా కాకుండా మేల్లో ఏమవుతుంది బోత్ ఎక్స్ అండ్ వై ఉంటాయి. ఫీమేల్లో ఓన్లీ ఎక్సే ఉంటాయి. సో ఫీమేల్ నుంచి మనకి ఎక్స్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి, అండ్ మేల్ నుంచి మనకి ఎక్స్ అన్నా రావచ్చు ఆర్ వై అన్నా రావచ్చు. ఈ ఎక్స్తో పాటు మనకి ఎక్స్ అనేది కలిస్తే మనకి ఫీమేల్ అనేది వస్తుంది, అండ్ ఈ ఎక్స్తో పాటు వై క్రోమోజోమ్ అనేది వెళ్తే మేల్ నుంచి మనకి మేల్ అనేది వస్తుంది. కాబట్టి మెయిన్గా సెక్స్ డిటర్మినేషన్ అనే దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఫాదర్ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఐదర్ ఎక్స్ క్రోమోజోమ్ అవ్వచ్చు ఆర్ వై క్రోమోజోమ్ అనేది ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రోమోజోమల్ కండిషన్ లీడ్స్ టు మేల్ చైల్డ్. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, మేల్ చైల్డ్ రావాలి అంటే మనకి ఎక్స్ వై కండిషన్ ఉండాలి, ఎక్స్ ఉంటే మనకి ఫీమేల్ కండిషన్ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హెరిటబుల్ వేరియేషన్. కింద వాటిలో ఏది హెరిటబుల్ వేరియేషన్ అన్నారు. ఇంక్రీజ్ ఇన్ మజిల్ డ్యూ టు ఎక్సర్సైజ్, సో రాంగ్. స్కార్ ఆన్ స్కిన్, స్కార్ మీ బాడీ మీద ఇప్పుడు ఉన్న చిన్న స్కార్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వాలని లేదు, అది జీన్స్ డిటర్మైన్ చేసే క్యారెక్టర్ కాదు. అండ్ బ్లడ్ గ్రూప్ మేబీ. అండ్ లాంగ్వేజెస్ అనేవి ఒక జీన్ నుంచి నెక్స్ట్ జీన్కి ఇన్హెరిటెన్స్ అనేది జరగదు. ఓకే. అండ్ నెక్స్ట్, ఎవల్యూషన్ ఈజ్ సెట్ టు అక్కర్ అట్ పాపులేషన్ లెవెల్ బికాస్. ఎవల్యూషన్ అనేది పాపులేషన్ లెవెల్లో జరుగుతుంది ఎందుకు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జీన్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ ఓవర్ జనరేషన్స్. అంటే జనరేషన్కి జీన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎవల్యూషన్ అనేది పాపులేషన్ లెవెల్లో జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ డార్విన్ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. డార్విన్ ఇంట్రడ్యూస్ చేసిన న్యాచురల్ సెలెక్షన్ గురించి కిందన్న ఏ స్టేట్మెంట్ చెప్తుంది అని అడిగారు. స్ట్రాంగెస్ట్ ఆర్గానిజమ్స్ సర్వైవ్, ఆర్గానిజమ్స్ బెస్ట్ అడాప్టెడ్ టు ఎన్విరాన్మెంట్ సర్వైవ్, లార్జెస్ట్ ఆర్గానిజమ్స్ డామినేట్, ఆల్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ ఈక్వల్లీ. అంటే మీరు దీనికి ఈజీగా గుర్తుపెట్టుకుని సింగిల్ లైన్ ఏం గుర్తుపెట్టుకుంటారు న్యాచురల్ సెలెక్షన్కి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇది గుర్తుంటే మీరు ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ఏవైతే ఆర్గానిజమ్స్ దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వగలవో అవి సర్వైవ్ అవుతాయి, అడాప్ట్ అవ్వలేనివి దే విల్ డై. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ప్రొవైడ్స్ రా మెటీరియల్ ఫర్ ఎవల్యూషన్. ఎవల్యూషన్కి రా మెటీరియల్స్ ఏంటి. ఆప్షన్ బి వేరియేషన్స్. వేరియేషన్స్ అనేది ఉంటేనే మనకి ఎవల్యూషన్ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ మ్యూటేషన్ కన్సిడర్డ్ అ సోర్స్ ఆఫ్ వేరియేషన్. మ్యూటేషన్ అనేది మనకి ఒక వేరియేషన్ జరగడానికి ఒక సోర్స్ అని మనం ఎందుకు కన్సిడర్ చేస్తాం. బికాస్ ఇట్ ఆల్టర్స్ డిఎన్ఏ సీక్వెన్స్. మ్యూటేషన్ అంటే మన డిఎన్ఏలో ఒక చేంజ్ అనేది జరిగితే డిఎన్ఏ సీక్వెన్స్లో దాన్నే మనం మ్యూటేషన్ అంటాం. సో పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే సడన్ హెరిటబుల్ చేంజ్ ఇన్ డిఎన్ఏనే మనం మ్యూటేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ మ్యూటేషన్ అనేది మన డిఎన్ఏ సీక్వెన్స్ అనే దాన్ని చేంజ్ చేసేస్తుంది. ఓకే. దీనివల్లే మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎవల్యూషనరీ ఐడియా ప్రపోజ్డ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ని ఏ థియరీ మనకి ప్రపోజ్ చేశారు, ఏ థియరీ ద్వారా మనకి ప్రపోజ్ చేశారు. డార్వినిజం, మెండలిజం, లామార్కిజం ఆర్ నియో డార్వినిజం. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, లామార్కిజం. లామార్కిజం ద్వారా మనకి థియరీ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫరెన్షియేట్స్ లామార్క్ అండ్ డార్విన్. లామార్క్ థియరీ అండ్ డార్విన్ థియరీని ఏది కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేస్తుంది. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, లామార్క్ యూజ్ అండ్ డిస్యూజ్ గురించి చెప్పారు. ఓకే.
And next, which biological molecule directly controls expression of traits? Traits అంటే నథింగ్ బట్ మన క్యారెక్టర్స్ ఆర్ జీన్స్. వీటిని ఏ బయోలాజికల్ మాలిక్యూల్ కంట్రోల్ చేస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి ఎలా అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డిఎన్ఏ అనుకుంటే మన డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. సో ఈ హెలికల్ స్ట్రక్చర్ దేంతో ఫామ్ అయి ఉంటుంది? అమినో యాసిడ్స్తో మనకి ఫామ్ అయి ఉంటుంది. ఈ అమినో యాసిడ్స్ ఏమేమి ఉంటాయి? అడినైన్, గ్యూనైన్, థైమైన్ అండ్ సైటోసిన్. వీటి ద్వారా మనకి ఇవి ఇక్కడ అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట, ఈ 4. ఓకే, వీటిని మనం అమినో యాసిడ్స్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ని మనం ప్రోటీన్స్ అంటాం. కాబట్టి మన ఎక్స్ప్రెషన్, క్యారెక్టర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ని ఏది గవర్న్ చేస్తుంది అంటే ప్రోటీన్స్ అనేవి గవర్న్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్, వై ఈస్ డిఎన్ఏ కన్సిడర్డ్ మోర్ స్టేబుల్ దాన్ ఆర్ఎన్ఏ ఫర్ హెరిడిటీ? హెరిడిటీకి డిఎన్ఏ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది ఆర్ఎన్ఏతో కంపేర్ చేస్తే. ఎందుకు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో డిఆక్సీ రైబోస్ అండ్ డబల్ స్ట్రాండ్ స్ట్రక్చర్ అనేది ఉండడం వల్ల మనకి డిఎన్ఏ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ జీన్స్ ఈస్ కరెక్ట్? Genes are whole chromosomes, genes are functional units of DNA, genes are proteins, genes are found outside nucleus. Answer వచ్చేసి సెకండ్ ఆప్షన్. జీన్స్ వచ్చేసి ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ DNA. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయని ఫ్యాక్టర్ ఏది అని అడుగుతున్నారు. న్యాచురల్ సెలెక్షన్, జెనెటిక్ డ్రిఫ్ట్, హెరిటబుల్ వేరియేషన్ అండ్ ఇండివిజువల్ లెర్నింగ్. ఇది కూడా మనకి ఆప్షన్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆప్షన్. ఇండివిజువల్ లెర్నింగ్ అనేది మనకి ఎవల్యూషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ రెడ్యూస్ ఎవల్యూషనరీ పొటెన్షియల్? సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అనేది మనకి ఎవల్యూషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎందుకు అని అడిగారు. ఇట్ స్టాప్స్ రీప్రొడక్షన్, ఆర్ ఇట్ లిమిట్స్ జెనెటిక్ వేరియేషన్, ఇట్ ఇంక్రీజెస్ మ్యూటేషన్, ఆర్ ఇట్ ఇంక్రీజెస్ అడాప్టబిలిటీ. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. ఇట్ లిమిట్స్ జెనెటిక్ వేరియేషన్. జెనెటిక్ వేరియేషన్ని లిమిట్ చేస్తుంది కాబట్టి మనకి ఎవల్యూషన్ అనేది ఎక్కువగా జరగదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిఫైన్స్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ పాపులేషన్స్ ఓవర్ జనరేషన్స్. జనరేషన్స్కి మనకి పాపులేషన్లో జరుగుతున్న గ్రాడ్యువల్ చేంజ్, అంటే సడన్ చేంజ్ కాకుండా స్లోగా చేంజ్ ఏదైతే గ్రాడ్యువల్గా జరుగుతూ వస్తాయో దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఎవిడెన్స్ సపోర్ట్స్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ జరుగుతుంది అని మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు అంటే ఇట్స్ ఫస్ట్ ఆప్షన్, ఫాజిల్స్. ఫాజిల్స్ని బేస్ చేసుకొని మనం ఎవల్యూషన్ జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈ ఫాజిల్స్ యొక్క ఏజ్ని దేంతో డిటర్మైన్ చేస్తారు అంటే ఇట్స్ కార్బన్ డేటింగ్ మెథడ్. కార్బన్ డేటింగ్ మెథడ్ యూజ్ చేసి ఫాజిల్స్ యొక్క ఏజ్ అనే దాన్ని డిటర్మైన్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఎవల్యూషనరీ ఫోర్స్ యాక్ట్స్ ర్యాండమ్లీ? ర్యాండమ్గా యాక్ట్ చేసే ఎవల్యూషన్ ఫోర్స్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ఎవల్యూషన్ నాట్ అక్కర్ ఇన్ ఏ సింగిల్ ఇండివిజువల్? ఎవల్యూషన్ అనేది సింగిల్ ఇండివిజువల్లో ఎందుకు జరగదు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఎవల్యూషన్ రిక్వైర్స్ పాపులేషన్ లెవెల్ జీన్ ఫ్రీక్వెన్సీ చేంజ్. అంటే ఎవల్యూషన్ అనే దాన్ని మనం సింగిల్ ఇండివిజువల్ని బేస్ చేసుకొని చెప్పలేము. పాపులేషన్ లెవెల్లో మాత్రమే మనం ఎవల్యూషన్ని ఐడెంటిఫై చేసి చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ లింక్స్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్? ఏ స్టేట్మెంట్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ లింక్ కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నారు. హెరిడిటీ ప్రివెంట్స్ ఎవల్యూషన్. Evolution occurs without heredity. Heredity transmits variations enabling evolution. Heredity and evolution are unrelated. Correct answer వచ్చేసి థర్డ్ ఆప్షన్. Heredity transmits variations enabling variation. అంటే హెరిడిటీ ద్వారానే, అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్, సో ఇది ఫీమేల్ అండ్ ఇది మేల్, ఇక్కడ నుంచి మనకి క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యాయి. దీన్నే మనం ఏమంటాం? హెరిడిటీ అంటాం. ఇక్కడ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇక్కడ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ వేరియేషన్ అనేది చూస్తాం ఈ జనరేషన్లో. ఇలా వేరియేషన్ జరగడం వల్ల మనకి ఏమవుతుంది? ఫైనల్గా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ విచ్ సీక్వెన్స్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ఎవల్యూషనరీ ప్రాసెస్. కరెక్ట్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్ జరుగుతుంది, తర్వాత ఆర్గానిజం సెలెక్షన్, ఆ చుట్టూ ఉన్న నేచర్ని బట్టి ఆ నేచర్ని బట్టి అవి సెలెక్ట్ చేసుకుంటాయి ఇక్కడ సర్వైవ్ అవ్వగలవా లేదా అని. తర్వాత ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యి అక్కడ సర్వైవ్ అవుతాయి. ఓకే, ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ వేరియేషన్, సెలెక్షన్ అండ్ అడాప్టేషన్. ఓకే, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ యూనిట్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.